ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య జయంతి సందర్భంగా హైదరాబాద్ లో లక్డీ కప్పుల్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రోషయ్య 92వ జయంతి సందర్భంగా ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సీఎం రేవంత్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం పూలమాల వేసి రేవంత్ నివాళులర్పించారు. తమ ప్రభుత్వం ఆయనకు అరుదైన గౌరవం కల్పించిందని పేర్కొన్నారు. రోషయ్య జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. కళాకారులు ఒక్క నిమిషం ఆపండి. కళాకారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య జయంతి సందర్భంగా హైదరాబాద్ లక్డీ కప్పుల్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రోషయ్య 92వ జయంతి సందర్భంగా ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సీఎం రేవంత్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం పూలమాల వేసి రేవంత్ నివాళులర్పించారు. తమ ప్రభుత్వం ఆయనకు అరుదైన గౌరవం కల్పించిందని పేర్కొన్నారు. రోషయ్య జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. నిలబడి మన తెలంగాణ జయధ్వానాల్ని ఈ రోజు రోషయ్య గారు ఉభయ తెలుగు రాష్ట్రాలకే కాదు. ఒక్క నిమిషం ఆపండి. కళాకారులు అందరూ హైదరాబాద్ తాజ్ కృష్ణలో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం ముగిసింది. దీంతో గాంధీ భవన్ కు ఒక్కొక్కరుగా నేతలు చేరుకుంటున్నారు. కాసేపట్లో పీఏసీ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి భేటీ కానుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకి కోర్ కమిటీ ఎగ్జిక్యూటివ్స్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు కీలక నేతలు పాల్గొననున్నారు. పీఏసీ అండ్ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశంలో పార్టీ బలోపేతం, అంతర్గత విషయాలపై చర్చ జరగనుంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై కూడా నేతలు చర్చించనున్నారు. మరోవైపు ఇవాళ హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి సభ జరగనుంది. సాయంత్రం 4 గంటలకి ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లో భాగంగా సభను తలపెట్టారు. ఈ సభకు ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, రేవంత్, మంత్రులు, జిల్లా, మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హాజరు కానున్నారు. జిల్లా, మండల, గ్రామ అధ్యక్షులకు పార్టీ బలోపేతం, సామాజిక న్యాయంపై నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, తాజ్ కృష్ణలో జరిగిన సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? రైట్ దీపిక, కొద్దిసేపటి క్రితమే తాజ్ కృష్ణలో ఏఐసీసీ
ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశం ముగిసింది. ఇందులో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రధానంగా ఇందులో కేబినెట్ లో ఉన్నటువంటి ఖాళీలతో పాటుగానే అటు నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి కూడా చర్చ జరిగింది. అయితే ఇటీవల ఆశావాహుల ఆశించి మంత్రివర్గంలో చోటు ఆశించి భంగపడ్డటువంటి నేతలను బుజ్జగించేటటువంటి ప్రయత్నం ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే చేశారు. నిన్న 6 నేతలతో 6 ఎమ్మెల్యేలతో తాజ్ కృష్ణాలో మల్లికార్జున ఖర్గే 1-to-1 సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా వారిని బుజ్జగించి ఇతర పదవులు వారికి వస్తాయి, తప్పకుండా వేచి చూడండి, మంత్రివర్గంలో అవకాశం ఉండకపోవచ్చు అనేది కూడా ప్రాథమికంగా తెలిపినట్లు తెలుస్తా ఉంది. అయితే ఆ సమావేశం ముగిసింది. అక్కడి నుంచి నేరుగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి ఇరువురు కూడా గాంధీ భవన్ కు చేరుకున్నారు. గాంధీ భవన్ లో కొద్దిసేపటి క్రితమే పిఏసి సమావేశం సైతం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ యొక్క సమావేశానికి పూర్తి స్థాయిలో కూడా పిఏసి సభ్యులతో పాటుగానే ముఖ్య నేతలు కూడా ఇందులో హాజరు కాబోతా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. కీలకంగా ఈ యొక్క పిఏసి సమావేశం ఉండబోతా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ నిర్వహించేటటువంటి పిఏసి సమావేశం పొలిటికల్ అఫైర్స్ కమిటీలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా అటు కులగణన, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కులగణన, బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి చర్చించబోతా ఉన్నారు. ఇప్పటికే గాంధీ భవన్లో పిఏసి సమావేశానికి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే రానున్నతో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తా ఉంది. ఆ తర్వాత టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం గాంధీ భవన్ వేదికగా జరగబోతా ఉంది. అందులో కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే పార్టిసిపేట్ చేశారు. ఇప్పటికే ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరబేరి పేరిట భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల, జిల్లా, బ్లాక్ ప్రెసిడెంట్లతో భారీ ఎత్తున దాదాపు 25,000 నుంచి 30,000 మంది కాంగ్రెస్ పార్టీ నేతలతో నిర్వహించేటటువంటి భారీ ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఆ సభకు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటుగానే ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కూడా రాబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇందులో అటు కార్యకర్తలను, గ్రామస్థాయి నేతలను కూడా ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించబోతా ఉన్నారు. కీలకమైనటువంటి దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా మరి కాసేపట్లోనే ఈ యొక్క పిఏసీలో కీలకమైనటువంటి అంశాలను కూడా చర్చించబోతా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటికే వరుసగా అసంతృప్త నేతలతో భేటీ అవుతూనే మరోవైపు కీలకమైనటువంటి మంత్రివర్గ విస్తరణ, వాటితో పాటు అనే కేబినెట్ భేటీకి సంబంధించి కూడా కీలకమైనటువంటి చర్చ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రాజు, అలాగే సాయంత్రం 4 గంటలకి జరగబోయే సమరభేరి సభ గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? 4 గంటలకు నిర్వహించబోయేటటువంటి సామాజిక న్యాయ సమరభేరి సభకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల నుంచి దాదాపు వేలాది సంఖ్యలో కూడా ఇప్పటికే ఒక్కో నియోజకవర్గం నుంచి 500 మంది పార్టీ ముఖ్య నేతలను ఇందుకు ఆహ్వానించారు. దాదాపు వేలాది సంఖ్యలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే సందేశం వినేందుకు కూడా గ్రామాల నుంచి కూడా గ్రామస్థాయి నేతలు కావచ్చు, గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా, బ్లాక్ ప్రెసిడెంట్లతో పాటుగానే రాష్ట్ర స్థాయి నేతలు, అదేవిధంగా పలు నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి నేతలు, కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు వీరందరూ కూడా ఈ యొక్క సభకు హాజరు కాబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయేటటువంటి సభకు సంబంధించి ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధాన వేదిక మీద దాదాపు 250 మంది ఆసీనులు అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఎల్ఈడి స్క్రీన్లతో పాటు వాటర్ ప్రూఫ్ షెడ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి, టెంట్లను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మరోవైపు ఎక్కడా కూడా ఆ యొక్క సభకు వచ్చేసినటువంటి పార్టీ నేతలకు ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే పిసిసి పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ యొక్క సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా అంత్యోదయ సిద్ధాంతంతో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమనే విధంగా కూడా ఈ యొక్క సభ ముందుకు సాగబోతా ఉంది. మరోవైపు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నూతన ఉత్తేజంతో ఏఐసిసి చీఫ్ ఇచ్చినటువంటి సందేశంతో, ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశంతో నూతన ఉత్తేజంతో స్థానిక సంస్థల ఎన్నికలకు
వెళ్ళాలనేటటువంటి భావనలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క వరుస సమావేశాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే వరుసగా భారీ ఎత్తున ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, నాయకులు తరలించేందుకు, మరోవైపు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీపీసీసీ ఒకవైపు చర్యలు చేపడుతూనే ఈ సభను సామాజిక న్యాయ సమరబేరి సభను విజయవంతం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలుమార్లు కూడా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్లు కూడా గాంధీ భవన్లో, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి భారీ ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరై కానున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గం నుంచి 500 మంది శ్రేణులు ఈ యొక్క సభకు రానుండడంతో కీలకమైనటువంటి అంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఏఐసిసి అత్యంత కీలకంగా తీసుకుంది. అందులో భాగంగానే తెలంగాణ అత్యధికంగా ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గ్రామానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అవుతుంది. అందులో భాగంగానే ఆ విజయోత్సవ సభకు సంబంధించే ఇది కీలకంగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించేటటువంటి సభ ముఖంగానే ఏఐసిసి చీఫ్ నేరుగా గ్రామస్థాయి నేతలతో ఇంటరాక్షన్ కావడం ఇది మొదటిసారి. గతంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర ఏ పార్టీలో కూడా ఇటువంటిది జరగలేదు అనేది కూడా ప్రధానంగా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ తెలంగాణలో నిర్వహించబోయేటటువంటి సామాజిక న్యాయ సమరబేరి సభకు సంబంధించి దేశంలోనే ఇతర రాష్ట్రాల్లో రోల్ మోడల్గా ఉండబోతా ఉందనేది కూడా టీపీసీసీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ట్రినిడాడ్ ప్రధాని కమలా ప్రసాద్, బిసెసార్ కేబినెట్ మంత్రులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు మోడీ. వారి పూర్వీకుల జీవిత ప్రస్థానం ధైర్య సాహసాలతో కూడుకున్నదని, వారు ఎదుర్కొన్న కష్టాలు ఎవరినైనా కుంగదీసేవని అన్నారు. అయినా వాటన్నిటిని ఆశతో పట్టుదలతో ఎదుర్కొన్నారని కొనియాడారు. మీ పూర్వీకులు గంగా యమునలను విడిచిపెట్టినా తమ హృదయాల్లో రామాయణాన్ని మోసుకొచ్చారు. పుట్టిన గడ్డను వదిలినా తమ ఆత్మను వదులుకోలేదు అని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. మీ పూర్వీకులు కేవలం వరసదారులు కాదని, శాశ్వతమైన భారత నాగరికతకు రాయబారులుగా నిలిచారని ప్రధాని ప్రశంసించారు. ట్రినిడాడ్ సాంస్కృతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి భారత సంతతి చేసిన సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. ఈ దేశ తొలి మహిళా ప్రధానిగా కమలా ప్రసాద్, బిసెసార్ అధ్యక్షురాలిగా క్రిస్టిన్ కార్లా కంగాలు, రైతు బిడ్డ నుండి ప్రధానిగా ఎదిగిన బాసదేవ్ పాండే వంటి ఎందరో ప్రముఖులను ఆయన గుర్తు చేసుకున్నారు. గిర్మిటియాల వారసురాలుగా ఉన్న మీరు ఇప్పుడు మీ విజయాలు, సేవలతో గుర్తింపు పొందారు. బహుశా ఇక్కడి డబుల్స్ దాల్ పూరిలోని ఏదో మ్యాజిక్ ఉందేమో, ఎందుకంటే మీరు ఈ దేశ విజయాన్ని రెట్టింపు చేశారు అని మోడీ చమత్కరించారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆ విద్యార్థిని నిరూపించింది. తన ప్రతిభతో ఎవరు ఊహించని విధంగా ఏకో వారియర్ పేరుతో వాహనాన్ని తయారు చేసి తోటి విద్యార్థులతో మహిళలకు ఆదర్శంగా నిలిచింది. మణుగూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ కు చెందిన అడపా ప్రవీణ్, ప్రీతి దంపతుల కుమార్తె స్ఫూర్తి ప్రభుత్వ ఏటీసీలో ఎంఏవి కోర్సు చేస్తోంది. స్ఫూర్తి ఆమె తండ్రి మెకానిక్, సోదరుడు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నారు. చిన్నతనం నుండే ఎలక్ట్రిక్ మెకానిజం పై అవగాహన పెంచుకుంది స్ఫూర్తి.
సింగిల్ బ్యాటరీతో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇండికేషన్కి, హార్న్కి, లైట్స్కి సపరేట్కి ఈకి వచ్చేసి 48 volts పడుతుంది. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మేము అది వేయలేకపోయాము. అదే 32,000 అయింది. మేము మొత్తం 40,000కి మేము చేసేసాము. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని పట్టుదలతో ప్లాస్టిక్, ఇనుము లాంటి వ్యర్థాలను సేకరించి 40,000 ఖర్చుతో తండ్రి, సోదరుడి సాయంతో ఇద్దరు కూర్చునేలా ఆటో లాంటి ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించింది. ఔరా అనిపించుకుంది. సోదరులతో పాటు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు స్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేయడానికి 2 నెలల సమయం పట్టింది. ఎలక్ట్రికల్ వాహనం తయారు చేయడంలో సహకరించిన అమ్మ నాన్నలకు, అన్నయ్యకు, తోటి విద్యార్థులకు తమ గురువు రాజేందర్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వం సహకరిస్తే కాలుష్యం లేని ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేస్తానని స్ఫూర్తి ధీమా వ్యక్తం చేశారు. నా పేరు అడప స్ఫూర్తి. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, మామిగూరు గాంధీ బొమ్మ సెంటర్. మా ఫాదర్ నేమ్ వచ్చేసి అడప ప్రవీణ్ కుమార్. నేను ఏటీసీ కాలేజ్లో చదువుతున్న. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ట్రేడ్ ఎంఈవి, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్. నాకు ఇది ఫినిష్ చేయడానికి 2 months పట్టింది. మేము స్క్రాప్ని యూజ్ చేసుకొని చేసినాం. 40,000 అయ్యింది. ఇందులో 4 బ్యాటరీస్, ఒక సింగిల్ మోటార్, ఆ మోటార్కే రివర్స్ ఉంటుంది. మేము ఇది పెట్టడం జరిగింది. 4 బ్యాటరీస్ ఎందుకంటే మేము ఇంట్లో బ్యాటరీస్ యూజ్ చేసినాము. పైన బడ్జెట్ ప్రాబ్లం వల్ల మేము 4 బ్యాటరీస్ యూజ్ చేయాల్సి వచ్చింది. సింగిల్ బ్యాటరీ సరిపోతుంది. 48 volts, 30,000 to 40,000 ఉంటుంది. అది తర్వాత వేయచ్చు అనేసి 40,000తో ఇది మొత్తం ఫినిష్ అయ్యింది ఎలక్ట్రిక్ వెహికల్. మేము బడ్జెట్ ప్రాబ్లం వల్ల అది వేయాల్సి వచ్చింది. ఒక సింగిల్ మోటార్కి రివర్స్ ఇచ్చాము. అది 10,000 అయ్యింది. ఇంకా మిగతా అన్ని స్క్రాప్ని యూజ్ చేసుకొని చేయడం జరిగింది. నాకు సపోర్ట్, నేను ఇట్లా నా ప్రాజెక్ట్ సక్సెస్గా ఫినిష్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాకు సపోర్ట్ చేసిన నా పేరెంట్స్కి, నా బ్రదర్కి, ఇంకా నా ఫ్రెండ్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. గవర్నమెంట్ ఇంకా ఇలాంటి సపోర్టివ్గా ఉంటే నేను ఇంకా ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ జీరో పొల్యూషన్తో ఇంకా అడ్వాన్స్. రైట్. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం, గిరి ప్రదక్షిణ కోసం లక్షలాది భక్తులు ఏడాది పాటు వేచి చూస్తారు. ప్రతి ఏడాది ఈ ఉత్సవాల కోసం వచ్చే భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తుంటారు అధికారులు. కొన్ని పొరపాట్లు జరుగుతున్నా, ఇబ్బందులు ఎదురైనా స్వామిపై భక్తి విశ్వాసంతో దర్శించుకునేందుకు ఏటేటా భక్తులు పెరుగుతున్నారు. అయితే చరిత్రలో లేని విధంగా 2025 చందనోత్సవంలో అపశృతి దొర్లింది. గోడ కూలి 7 భక్తులు మరణించారు. దేవాలయ చరిత్రలోనే ఇలాంటి దుర్ఘటన జరగడం తొలిసారి. ఆ ప్రభావం ఆషాఢ శుద్ధ పున్నమి నాడు జరిగే గిరి ప్రదక్షిణ మీద ఉంటుందేమోనని గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు సంశయపడుతున్నారు. జూలై 9, 10వ తేదీల్లో నిర్వహించే సింహాచల గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలన్నారు. చందనోత్సవం కోసం 2 నెలలుగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రులతో కమిటీ కూడా వేసింది. చందనోత్సవానికి చంద్రబాబు సైతం వస్తారనే ప్రచారం జరగడంతో అధికారులు వీవీఐపీ కోసం ప్రత్యేక దృష్టి పెట్టి మరీ ఏర్పాట్లు చేశారు. నిత్యం పరిశీలన అంటూ హోంమంత్రి, ఇన్ఛార్జి మంత్రి తరచూ వస్తూ దేవాలయంలో సమీక్షలు చేసేవారు. అన్ని సమీక్షలు చేసి పరిశీలన చేసినా భారీ వర్షం కురవడంతో గోడ కూలి 7 భక్తులు మరణించారు. ప్రోటో
ప్రోటోకాల్ దర్శనాలు జరుగుతున్న సమయంలో హోంమంత్రి అక్కడే ఉండడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికప్పుడు విపత్తు శాఖ అప్రమత్తమై గోడ కింద చిక్కుకున్న మృతదేహాలను తొలగించారు. కానీ అంత విషాద ఘటనపై ఇంతవరకు విచారణ పూర్తి కాకపోగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో గిరి ప్రదక్షిణ సమయంలో అనుకోని అవాంతరాలు జరిగితే ఎలా అనే సంశయంతో పలువురు భక్తులు భయాందోళన చెందుతున్నారు.